హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోరే డెహాన్ ఛానల్. ఇప్పుడు మనం పల్లి నువ్వుల రసం ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా పల్లీలు బాగా వేపుకొని పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా చింతపండు వేసుకొని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో నూనె లేకుండానే 5 ఎండుమిరపకాయలు వేసుకొని బాగా వేపుకోవాలి. ఎండుమిరపకాయలు బాగా వేగిన తర్వాత ఒక పిడికెడు నువ్వులు వేసుకొని అవి కూడా వేగే వరకు వేపుకోవాలి. నువ్వులు కూడా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేపుకోవాలి. ఈ విధంగా రంగు మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పొట్టు తీసి పెట్టుకున్నటువంటి పల్లీలు, ఇందాక వేయించి పెట్టుకున్నటువంటి ఎండుమిరపకాయలు, నువ్వులు, జీలకర్ర అన్నీ వేసుకోవాలి. తర్వాత మరీ మెత్తగా కాకుండా ఇక్కడ చూపించిన విధంగా బరకగా మిక్సీ పట్టి అందులో కొద్దిగా నీళ్లు పోసి మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టాలి. సో ఈ విధంగా మనకు బాగా మెత్తగా అయిపోయిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందాక మనం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు నీళ్ళు తీసుకొని బాగా మెత్తగా పిసికేసి అందులో ఉన్న గుజ్జును తీసేసి బయటపడేయండి. ఆ తర్వాత ఆ చింతపండు నీళ్ళలో ఇందాక మనం మిక్సీ పట్టించినటువంటి పల్లి నువ్వుల పేస్ట్ ఉంది కదా, అది అందులో వేసేసుకోండి. పేస్ట్ మొత్తం వేసిన తర్వాత మొత్తం బాగా కలిసేలాగా కలియబెట్టుకోవాలి. తర్వాత రుచికి తగ్గ ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిసే వరకు కలియబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో ఒక చిటికెడు ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లు ఆడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్గా టర్న్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత మనం ఇందాక కలుపుకున్నటువంటి రసం ఉంది కదా, అది ఎత్తి స్టవ్ మీద పెట్టుకొని అందులో మనం తరువాత పెట్టినటువంటి ఉల్లిపాయ, కరివేపాకు, ఆవాలు అన్నీ అందులో వేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాల పాటు పొంగు వచ్చే వరకు మరిగించుకుంటూ ఉండాలి. ఈ విధంగా పొంగు వచ్చేటప్పుడు టేస్ట్ చూసుకొని పులుపు తక్కువగా అనిపిస్తే కొద్దిగా నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. అంతే, ఎంతో రుచికరమైనటువంటి పల్లీలు నువ్వుల రసం రెడీ.